అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఒక ఎమోషన్. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది రేపు 21వ తారీఖు. ఆ తర్వాత శ్రావణ పౌర్ణమి వస్తుంది. గాయత్రి జయంతిగా పిలుస్తారు ఈ పౌర్ణమిని, రాఖీ పౌర్ణమి. అలాగే ఆ రోజు చంద్రగ్రహణం ఉంది, భారతదేశంలో లేదు. ఆ తర్వాత 4 రోజులకి సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతంలా చేయాలి 11 నెలల పాటు అంటే అది శ్రావణ మాసంలోనే మొదలు పెట్టాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ జననం తీసుకున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజు కృష్ణాష్టమి వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన సందేహాలన్నీ ఏమిటి అంటే, ఈ పండగలన్నీ ఎప్పుడు వస్తున్నాయి అనేది ఖచ్చితమైన సందేహం ఉంది మనందరికీ కదా. మరి ఈ పూజలకి ఏ మంత్రాలు చదువుకోవాలి, విధి విధానాలు ఏమిటి, వ్రతాలు ఎలా చేసుకోవాలి, మంత్రాలు చదవటం రాకపోతే మా పరిస్థితి ఏమిటి, వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం పాకెట్ పంచాంగం. చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎలాగా అంటే పూర్వ పద్ధతి పంచాంగం అలాగే దృక్ సిద్ధాంతం ఈ 2 గణితాల్లో కూడా ఈ పంచాంగాన్ని డిజైన్ చేయటం జరిగింది. అటు నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్స్ లో కూడా ఈ పంచాంగం అవైలబుల్ గా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ కి పూర్ణిమాంత పంచాంగం ఉంటుంది. అంటే పూర్ణిమ తర్వాత పాడ్యమితో వాళ్ళకి మాసం మొదలవుతుంది, పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. మనకి అమాంత పంచాంగం ఉంటుంది. అంటే అమావాస్య తర్వాత పాడ్యమితో మనకి మాసం మొదలవుతుంది, అమావాస్యతో కంప్లీట్ అవుతుంది. 2 స్టైల్స్ లో కూడా ఈ పంచాంగం అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మరి మీరేమో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ అత్తగారు వాళ్ళవన్నీ ఫాలో చేయాలి అని అంటే ఈ పాకెట్ పంచాంగంలో చాలా డీటెయిల్డ్ గా అన్ని వివరాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఇక్కడ ఆచారాల్ని, ఇక్కడ వ్రతాల్ని, ఇక్కడ పూజల్ని మీరు చక్కగా ఫాలో చేసేయచ్చు. అయితే రేపు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది 21వ తారీఖు కదా. ఆ వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, వ్రత విధానం ఏమిటి, వాయినాలు ఎలా ఇవ్వాలి, ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. సో చక్కగా ఈ పాకెట్ పంచాంగం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్స్ ఫర్ ఫ్రీ, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. పోయిన వీడియోలో చెప్పాను ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలని. ఇప్పుడు ఆ పద్ధతి మనకి లేదు కాబట్టి అట్లీస్ట్ ప్రతి పాకెట్ లో కూడా ఈ పాకెట్ పంచాంగం అనేది ఖచ్చితంగా ఉంటే డెఫినెట్ గా యూజ్ అవుతుంది. లింక్ బయోలో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీ అన్ని డౌట్స్ కి 1 స్టాప్ సొల్యూషన్ పాకెట్ పంచాంగం. నమస్తే.